మనం ఇప్పుడు సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో ఉన్నాము. రేపు అమ్మవారికి జాతరలో కట్టబోయే సీర ఇప్పుడు చేనేత కార్మికులతో రెడీ అయితుందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న, మాది పోచంపల్లి. పోచంపల్లి అంటే ఇక్కత్ అంటే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సంది ఇక్కడ ప్రతిష్ట గల దేవాలయాల్లో మేమే చేస్తున్నాం. జయరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ జయరాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడే మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ 5 ఏళ్ల నుంచి ఇక్కడే చేస్తున్నాం. పోచంపల్లి ఇక్కత్ సారీ అంటారు. ఇక్కడ వారం రోజులు అయింది. 2 చీరలు నేసి అమ్మవారికి ఇస్తున్నాము. నిష్ఠతోటి పవిత్రతోటి నేసి ఇక్కడనే వేసి ఇవ్వాలని ఇక్కడనే నేసి మేము ఇక్కడ సమర్పిస్తున్నాం. ఒక్క చీర రెడీ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక చీర రెడీ అవ్వడానికి 8 రోజులు పడుతుంది. మొగ్గ మీద నేయడానికి 4 రోజులు పడుతుంది. ఇంటి దగ్గర 4 రోజులు పడుతుంది. డిజైన్ సెట్టింగ్ చేసుకొని చేసి తయారు చేయడానికి 4 రోజులు పడుతుంది. ఇక్కడ 4 రోజులు, మొత్తం ఒక చీర నేయడానికి 8 రోజులు పడుతుంది. ఎన్ని కలర్స్ దారాలు వాడతారు? ఇది మల్బారీ పురుగు ఉంటుంది కదా, ఆ గుడ్డు నుంచి వస్తుంది. దాన్ని వచ్చినాక టై అండ్ దాన్ని బీచ్ చేసి తర్వాత ఏ కలర్ కావాలి అనేది సెట్ చేసుకొని ఫస్ట్ మేము కలర్లు అద్దుకుంటాము. ఈ అమ్మవారికి ఇష్టమైన కలరు రెడ్, పింకు, ఎల్లో, గ్రీన్ ఈ కలర్లతోటి చేస్తున్నాము. ఒకటి పింకు, బ్లూ కలర్ ఒకటి, పింకు, ఎల్లో కలర్ ఒకటి, ఈ 2 కలర్లు మేము నేసిస్తున్నాము. అంతకుముందు పోయిన ఆషాఢ మాసం మంగళవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా మేమే నేసి అక్కడ ఇచ్చాము. 3 చీరలు నేసి ఇచ్చాము 3 కలర్లతోటి. మాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా ఉంది. చేనేతని ఆదుకోవాలని గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు ఎన్ని టెంపుల్స్ చేశారు? ఆల్మోస్ట్ మా జయరాజ్ గారు చెప్తారు సార్ దాని గురించి. ఇప్పుడు ఇంచుమించు ఒక 36-40 టెంపుల్లలో మేమే చేశాము. భద్రాచలము, కొండగట్టు హనుమంతు, బల్కంపేట, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ వినాయక్ టెంపుల్, పెద్దమ్మ గుడి, ఇవన్నీ మేము చేశాం. అది సార్ మేము చేసేది. ఇప్పుడు జయరాజ్ గారి ఆధ్వర్యంలో సీర చేనేత కార్మికులతో వర్క్ నడుస్తుంది. జయరాజ్ గారిని అడుగుదాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎన్ని టెంపుల్కి మీరు ఈ అమ్మవారికి సీరలు వేశారు? మేము మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మా చేనేత కళాకారుల సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అటు తర్వాత మొట్టమొదటిసారిగా రెండవసారి శ్రీ సికింద్రాబాద్లోని గణపతి దేవాలయంలో, అక్కడ నుంచి నవరాత్రోత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అటు తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయం, లాల్వారి సింహవాహిని దేవాలయం, ఇలా బంగారు మైసమ్మ దేవాలయం, లాల్ బజార్ మహంకాళి దేవాలయం, ఇలా విశిష్ట గల దేవాలయాల్లో నిరంతరాయంగా ప్రతి దేవాలయంలో మా యొక్క కళాకారుల కష్టాన్ని కనులారా ఆ భగవంతుడికి నివేదించి వాళ్ళ యొక్క కళలు నిజం కావాలన్న ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. త్వరలోనే ముందు ఇంకా వివిధ దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిష్ఠతో తయారు చేసి ఇవ్వడం జరిగింది. ముందుగా మేము ప్రత్యేకంగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతనే ఇలా మా మార్కండేయ దేవుడి గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి మా మార్కండేయుడి వంశంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క సాంప్రదాయాన్ని మా తల్లిదండ్రులు గౌరవించి ఒక కుటుంబ గౌరవాన్ని, వంశ గౌరవాన్ని, కుల గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది ఆలయ రఘునాథపురం సార్. ఈ సికింద్రాబాద్ చైర్మన్ జయరాజ్ సందర్భంగా మాకు చాలా గుళ్ళు అన్ని తిరుగుతున్నాం. ఎక్కడెక్కడో గుళ్ళు పడుతున్నాయి. ప్రతి ఒక్క గుడికి తిప్పుతున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఇక్కడ అమ్మవారికి ఎన్ని సంవత్సరాలు చేస్తాం? మేము కూడా ఏమంటే 5 సంవత్సరాలు సార్ చెప్తున్నాం. సార్ ఎక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం. అక్కడ నిష్ఠతోని రోజు స్నానం చేసి దర్శనం చేసుకున్నాకనే పని ముట్టడి అవుతుంది. అంటే నిష్ఠ అంటే ఇప్పుడు ఉపవాసం లాంటిది ఏమైనా ఉంటారా? ఉపవాసం ఏం లేదు సార్, కాకుండా స్నానం చేసి దర్శనం చేసుకొని ప్రసాదం చేస్తాం. ఎలాంటి ఏముండదు, ఎందుకంటే గుడి లోపల చేస్తాం కాబట్టి నిష్ఠతోటి ఏది ముట్టకుండా మంచిగా ఉంటాం అన్నట్టు.